2, 3. జాను అదిరిపోయావు. ఫ్రెండ్స్ డెమో అయితే చూశారు కదా ఫ్రెండ్స్, మీకైతే నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఉంటుంది ఈ బర్త్డే వీడియో ఎడిటింగ్ అనేది. మీరు ఏ యాప్లో అయినా చేసుకోవచ్చు, కానీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే వీడియో మొత్తం చూడండి. నేను ఆల్రెడీ కీర్తి సురేష్ బర్త్డేనే చేయాలని అనుకున్నా, కానీ ఈరోజు అయితే చేస్తున్నా. ఓకే, మీకైతే నచ్చితే లైక్ చేయండి. ఇంకోటి ఏంటంటే వీడియో మొత్తం చూడండి. నేను మీకు ఏ యాప్లో సింపుల్గా అయితే ఉంటుందో ఆ యాప్లో అయితే చేసుకోండి. కైన్మాస్టర్ అయినా అలర్ట్ మోషన్ అయినా ఒకటే. ఏంటంటే మీరు ఎండ్ వరకు అయితే చూడండి, మీకు చేసేలా చెప్తాను నేను. అలర్ట్ మోషన్ అయినా చేసుకోవచ్చు, కైన్మాస్టర్ అయినా చేసుకోవచ్చు. చాలామంది మన సబ్స్క్రైబర్ బర్త్డే వీడియో అడిగారు కాబట్టి చేశాను. నచ్చితేనే లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. మనకు రోజు వీడియోస్ ఎందుకు లేట్ అవుతుందంటే ఫ్రెండ్స్, నేను అలర్ట్ మోషన్లో కూడా చేసి కైన్మాస్టర్లో చేసినప్పుడు చాలా లేట్ అవుతుంది, కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ చేయండి, సరేనా? ఇప్పుడైతే మనమైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు, మనకు నేనైతే ఎడిటింగ్ చేయడానికి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్లో చెప్పి దాని తర్వాత కైన్మాస్టర్ కూడా చెప్తాను. మీకు ఏ యాప్లో సింపుల్గా ఉంటుందో, ఏ యాప్ మీ మొబైల్లో వర్క్ చేస్తుందో యాప్లో అయితే మీరు బర్త్డే వీడియో అయితే చేసుకోండి. కానీ వీడియో ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, సరేనా? ఇక్కడ చూడండి, మీకు ఏదైతే అలర్ట్ మోషన్లో ఫస్ట్ అలర్ట్ మోషన్లో చెప్తాను. అలర్ట్ మోషన్ది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ఇచ్చారు. మీరు బీట్ మార్క్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ప్రీసెట్ ఉంటుంది, XML ఉంటుంది. ఈ ప్రీసెట్ మీరు ఇంపోర్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ఆ ఫాంట్ కూడా ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని మీకైతే ఇక్కడైతే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాయి. ఇక్కడ చూడండి, మనకు బీట్ మార్క్ అయితే మీరైతే ఓపెన్ చేసుకుంటే మీకైతే ఇలాగైతే ఉంటుంది. ఒక సాంగ్ మాత్రమే ఉంటుంది, దాంతోపాటు ఒక టెక్స్ట్ మాత్రమే ఉంటుంది. ఇందులో లోగో అయితే ఏం పెట్టలేను, ఎందుకంటే బర్త్డే వీడియో కాబట్టి. ఓకే, లోగో కూడా మీరు కూడా ఏం పెట్టకండి, మీ చాయిస్ అది. ఓకే, దాని తర్వాత ఇక్కడ మీకైతే నేమ్ అయితే ఉంటుంది, కాబట్టి ఈ నేమ్ ఫాంట్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫాంట్ చూపిస్తాను మీకు, ఫాంట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఏదైతే నేమ్ ఉందో దాని మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు టెక్స్ట్ ఎడిట్ మీద సెలెక్ట్ చేసుకోండి. పైన మనకు ఫాంట్ అనేది కనిపిస్తుంది. ఓకే, దాని మీద ఒక సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు వ్యూ ఆల్ ఫాంట్స్ అని ఉంటుంది, దాని మీద టచ్ చేసుకోండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉంది కాబట్టి దాంతో సెలెక్ట్ చేసుకోండి. కింద మనకు ఇక్కడ మీరు మీ ఫేవరెట్ అండ్ ఇంపోర్టెడ్ ఫాంట్ అని దీని మీద మీరైతే 2 మీద అయితే క్లిక్ చేసుకోండి. డబల్ ట్యాప్ అయితే చేసుకోండి. కింద మనకు ఇంపోర్ట్ ఫాంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద టచ్ చేసుకోండి. అయితే మనకు మన యొక్క మన ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఎక్కడ నుంచి మీరు ఏదైతే ఫాంట్ డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫాంట్ అయితే ఇక్కడైతే మీరైతే ఇంపోర్ట్ చేసుకోండి, సరేనా? ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు డైరెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. కింద అయితే మీకు చూపిస్తుంది ఫాంట్, కాబట్టి ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడైతే మీకైతే వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీడియో స్టార్టింగ్లో వచ్చేద్దాం. ఇక్కడైతే మీరైతే స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కింద గ్రీన్ కలర్లో ప్రెస్ అగానే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఇమేజ్ ఆన్ వీడియోకి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇస్తాను. మీకు లెటర్ వీడియో అయితే ఉంటుంది, హ్యాపీ బర్త్డే లెటర్ వీడియో ఉంటుంది, కాబట్టి ఆ వీడియో అనేది యాడ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, 3 సెకండ్ వీడియో మాత్రమే ఉంటుంది అది. ఆ వీడియో అయితే ఇక్కడైతే మీరైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే యాడ్ అయితే చేసుకుంటాను చూడండి. ఓకే, ఇక్కడ మనకు ఇక్కడైతే గ్రీన్ కలర్ వీడియో అయితే ఇక్కడైతే మనకు సెట్ అయింది. ఈ వీడియోని మీరైతే ఓన్లీ 2 సెకండ్ వరకు మాత్రమే పెట్టుకోండి. ఇక్కడ చూడండి, మనకు 2 సెకండ్ 12 మిల్లీ సెకండ్ వరకు మాత్రమే పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ మనకు విషింగ్ యూ అని ఉంటుంది, దాని తర్వాత హ్యాపీ బర్త్డే అని ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఏదైతే మనకు లైన్స్ కనిపిస్తుందో డాట్స్ అనేది మనకు బీట్ మార్క్ అనేది, దాన్ని బట్టి ఇక్కడైతే మీరైతే 3 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏదైతే బ్లూ కలర్ ఉందో దాన్ని రిమూవ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ ఏదైతే వీడియో ఉందో దాని మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి పైన మనకు క్రోమాకి కనిపిస్తుంది, ఇక్కడ చూస్తున్నారు కదా, దాని మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరైతే కింద చూడండి బ్లూ కలర్ ఉంటుంది లాస్ట్లో. ఓకే, దాని మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు ఏదైతే బ్లూ కలర్ ఉందో అదైతే కొంచెం అయితే రిమూవ్ కాదు, కాబట్టి ఈ ఆప్షన్ ఉంది కదా, దీన్నైతే మీరైతే ఇలాగైతే పెంచుకోండి. మీకు బ్లాక్ కలర్ ఎలాగైతే కనిపిస్తుందో ఆ బ్లాక్ కలర్ని బట్టి మీరైతే పెంచుకోండి. ఓకే, ఇక్కడ మనకు టోటల్ మనకు బ్లూ కలర్ అనేది మొత్తం అయితే రిమూవ్ అవ్వాలి. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే యాడ్ అయితే చేసుకున్నా. ఓకే, ఇలాగైతే మనం రిమూవ్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ అకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు ఇమేజ్ ఆన్ వీడియోకి వెళ్ళి ఇక్కడ మీరైతే ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే ఫస్ట్ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా. ఈ ఫోటోని మీరైతే లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఓకే, ఈ వీడియో ఏదైతే ఉందో దాని కిందికి అయితే తీసుకొచ్చి దాంట్లోపల అయితే మీరైతే ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మీరైతే మినిమం 3 ఫొటోస్ మాత్రమే యాడ్ చేసుకోండి, ఎక్కువ ఫొటోస్ అయితే ఏం యాడ్ చేయకండి. కానీ వీడియో కిందికి అయితే తీసుకురండి. ఇక్కడ చూడండి మనకు నేను బీట్ మార్క్ ఆల్రెడీ పెట్టాను కాబట్టి ఆ బీట్ మార్క్ చూసుకుంటే మీకు చాలా క్లీన్గా అయితే తెలిసిపోతుంది కాబట్టి. ఓకే,
ఆ ఫోటోని బట్టి మనం అది చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి అయితే ఈ ఫోటో కూడా యాడ్ అయితే చేసుకోండి. ఈ ఫోటోని కూడా లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొస్తున్నా. ఇక్కడ మీరు మినిమం 3 ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు 3 ఫోటోస్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు నేమ్ ఉంది కదా, ఈ నేమ్ని మీరైతే లాంగ్ ప్రెస్ చేసి పైన తీసుకురండి. ఓకేనా, ఇక్కడ మనకు పైన తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కరెక్ట్గా 2 సెకండ్ 12 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చింది. మళ్ళీ కింద ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ అని వీడియోకి మీకు డిస్క్రిప్షన్లో ఒక హ్యాపీ బర్త్డే టెక్స్ట్ అనేది వీడియో ఇస్తాను. ఆ వీడియో కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంటుంది కాబట్టి ఆ వీడియో అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు వీడియో అనేది ఇలాగైతే ఉండదు. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ వీడియో అనేది యాడ్ చేసుకోండి. ఓకే, ఈ వీడియోని మనము కింద ఇక్కడైతే చూడండి మనకు వీడియో అనేది యాడ్ అయితే అయిపోయింది కాబట్టి ఈ వీడియోని కూడా లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఓకే, అయితే మనకు ఇక్కడ చూడండి మనకు వీడియో అనేది చాలా సెట్గా అయితే అయింది. కానీ మనకు కొంచెం లో క్వాలిటీ అయితే కనిపిస్తుంది కాబట్టి అదే వీడియో మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరైతే పైన సర్చ్ బార్లో మీరైతే సాచురేషన్ అని సెర్చ్ చేయండి. నేను నా దగ్గర ఉంది కాబట్టి ఈ సాచురేషన్ని సెలెక్ట్ చేసుకోండి. సాచురేషన్ని మీరైతే పెంచుకోండి. ఓకే, అయితే మనకు ఇక్కడ చూడండి మనకు పూర్తిగా పెంచుకుంటే సాచురేషన్ తోటి చాలా అట్రాక్టివ్ అయితే లుకింగ్ అయితే వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా బాగా అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీ యొక్క బర్త్డే ఎవరైతే ఉంటుందో ఈ టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే నేమ్ అనేది చేంజ్ చేసుకోండి. టోటల్ క్యాపిటల్ లెటర్ పెట్టినా ఏం పర్వాలేదు. ఓకే, నేమ్ అయితే పెట్టుకోండి. ఓకే, చూడండి చాలా బాగా అయితే ఉంది. దాని తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మనకు 5 సెకండ్ 2 మిల్లీ సెకండ్ నుంచి మళ్ళీ ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను కూడా అన్ని ఫొటోస్ అయితే ఒకసారి యాడ్ చేసి చూపిస్తాను. ఇక్కడైతే చూడొచ్చు, నేనైతే ఫొటోస్ అనేది చాలా క్లీన్గా అయితే యాడ్ అయితే చేసుకున్నాను కాబట్టి మీరు కూడా ఫొటోస్ అనేది యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ ఫస్ట్ మనం స్టార్టింగ్లో హ్యాపీ బర్త్డే యాడ్ చేసుకున్నాం. మీరైతే నేమ్ మాత్రం చేంజ్ చేసుకోండి, దాన్ని బట్టి ఫొటోస్ మాత్రం చేంజ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా మనకు టోటల్ అయితే యాడ్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరైతే ఫొటోస్ అనేది పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో సేకేపెట్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను కాబట్టి అదైతే ఓపెన్ చేసుకోండి. ఓకే, ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు 2 ఎఫెక్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్ వెళ్ళి కాపీ చేసుకోండి. సరేనా, కాపీ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే మళ్ళీ బీట్ మార్క్ అయితే ఒకసారి ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ నేనైతే ఓపెన్ అయితే చేసుకుంటున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే 5 సెకండ్ దగ్గర వచ్చేయండి. ఓకే, ఏదైతే మనకు హ్యాపీ బర్త్డే టెక్స్ట్ ఉందో దాని తర్వాత మనకు ఏదైతే ఫోటో ఉంటుందో ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, చాలా సింపుల్ ప్రాసెస్ అయితే చెప్తాను. ఇక్కడ మీరు ఏదైతే 2 ఫొటోస్ ఉన్నాయో ఆ 2 ఫొటోస్కి అప్లై చేసుకోండి. ఇక్కడ మీరు ఎండ్ వరకు ఒకటే ప్రాసెస్ అయితే ఫాలో అయితే చేయండి. ఫస్ట్ 2 ఫొటోస్ యాడ్ చేసుకున్నారు కాబట్టి దాని తర్వాత ఏదైతే చిన్న లాంగ్ ఫోటో వస్తుందో దాంతో వదిలేసేయండి. మళ్ళీ 2 ఫొటోస్ ప్రతి ఒక్క ఎండ్ వరకు అయితే మీరైతే ఇలాగైతే చేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్ కాబట్టి 2 ఫొటోస్కి అప్లై చేసుకోండి. దాని తర్వాత ఏదైతే ఒక ఫోటో వస్తుందో చిన్న లాంగ్ ఫోటో ఉంటుంది, అది కూడా ఎక్కువ ఏమి ఉండదు, ఆ లాంగ్ ఫోటోకి మాత్రమే మీరైతే వదిలేసేయండి. ఇక్కడ చూడండి నేను కొన్ని ఫొటోస్కి చెప్తున్నా కాబట్టి మనకు కొంచెం షార్ట్ ఫొటోస్ ఏదైతే 2 ఫొటోస్ అయితే ఉన్నాయో ఆ ఫొటోస్ ప్రాసెస్ అయితే మీరైతే ఎండ్ వరకు అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేయండి, మొత్తం చేసి బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ సేకేపెట్ అయితే ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకు లాస్ట్లో ఇంకో ఫోటో ఉంటుంది కాబట్టి ఇది కలర్ఫుల్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది కాబట్టి దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్ వెళ్ళి కాపీ చేసుకోండి. ఓకేనా, కాపీ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి. ఇప్పుడు ఇంతకుముందు మీకు ఏదైతే ఫోటో వదిలేసేయమని చెప్పానో ఆ ఫొటోస్కి మాత్రమే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు మిగతా ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో మిగతా ఫొటోస్ ఆ లాంగ్ ఫొటోస్ మీ మాత్రమే అప్లై చేసుకుంటే మనకు దీంతో మనకు ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. 99% అయితే కంప్లీట్ అయితే అవుతుంది కాబట్టి మిగతా ఫొటోస్కి మాత్రమే అప్లై చేసుకోండి. చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది. ఓకే, మళ్ళీ ఒకసారి వీడియో స్టార్టింగ్లో వచ్చి ఇక్కడ మనకు కింద ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ ఆన్ వీడియోకి వెళ్ళి మీకు లాస్ట్లో ఒక పార్టికల్ వీడియో కూడా ఇస్తాను కాబట్టి ఆ పార్టికల్ వీడియో ఇక్కడ మీరైతే యాడ్ చేసుకుంటే వీడియో చాలా అంటే చాలా లుకింగ్ అయితే ఉంటుంది. కంపల్సరీ యాడ్ అయితే చేసుకోండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది కాబట్టి ఈ పార్టికల్ వీడియో. దీనైతే పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇక్కడ మనకు బ్లెండింగ్ ఆపర్చునిటీలోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు వీడియో అనేది చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. కంపల్సరీ ఈ లైటింగ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకొని పైన షేర్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఇక్కడైతే మీరైతే ఒక మంచి క్వాలిటీలో వీడియో అనేది సేవ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మీకు కైన్మాస్టర్లో కూడా చెప్తాను కాబట్టి కైన్మాస్టర్ అయితే ఓపెన్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడొచ్చు నేనైతే కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్నా. మనకు కంపల్సరీ ఎడిటింగ్ చేసుకోవాలంటే మనకు ఇలాంటి కైన్మాస్టర్ యాపే కావాలి. ఇది మనకు ప్రో వర్షన్ కైన్మాస్టర్. ఈ యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ మనకు పైన క్రియేట్ న్యూ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేయకండి, ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్లో మీకు ప్రీసెట్ అయితే ఇచ్చాను కాబట్టి ఓకే, ప్రీసెట్ని ఇక్కడ చూడండి మనకు కింద లాస్ట్లో ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి దాంతో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మన యొక్క ఫైల్ మేనేజర్ అనేది చూపిస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఒక ఫైల్ అయితే ఇచ్చాను కాబట్టి ఆ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు చూడండి మనకు 19 MB అయితే ఉంటుంది కాబట్టి దాంతో సెలెక్ట్ చేసుకోండి. 19 అక్టోబర్ ఆర్సిఎఫ్ క్రియేషన్ 13 MB ఉంటుంది. ఓకే,
ఆ 13 MBని మీరైతే ఒకసారి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడైతే మీకైతే ఇంపోర్ట్ అయితే అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు ఇంపోర్ట్ కాగానే మనకు ఒక కొంచెం లోడింగ్ అయితే తీసుకుంటుంది కాబట్టి ఇంపోర్ట్ అయిన తర్వాత మనకు డైరెక్ట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఇంపోర్ట్ అయితే అయింది. ఇక్కడ మనకు డైరెక్ట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ నేను కొన్ని గ్రాఫిక్స్ యాడ్ చేశాను, అన్నీ అయితే యాడ్ అయితే చేసుకున్నా, మీకు ఎక్కువ ప్రాబ్లం కూడా ఉండదు. ఇక్కడ మనకు ఏదైతే ఈ ఫొటోస్ ఉందో ఈ ఫొటోస్ మాత్రం మీ యొక్క ఫోటో మాత్రం రీప్లేస్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఈ ఫొటోస్ ప్లేస్లో మీరు బర్త్డే ఎవరైతే చేయాలని అనుకుంటున్నారో బాయ్ అయినా గర్ల్ అయినా వాళ్ళ ఫొటోస్ అనేది యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు ఏమి టచ్ చేయకండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు ఏదైతే ఇక్కడ మనకు ఈ ఓవర్లీ కనిపిస్తుందో నేమ్ ఏదైతే ఉందో దాని మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు సెట్టింగ్ ఐకాన్ మీద టచ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరైతే బర్త్డే ఉంటుందో వాళ్ళ నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. సరేనా, అన్ని క్యాపిటల్ లెటర్ అయితే పెట్టుకొని ఓకే మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు బర్త్డే బాయ్ నేమ్ కూడా వచ్చేస్తుంది. దాని తర్వాత మనకు ఏదైతే ఈ హీరోయిన్ ఫొటోస్ ఉందో ఆ ఫొటోస్ ప్లేస్లో మీ యొక్క ఫొటోస్ అనేది రీప్లేస్ అయితే చేసుకోండి. ఓకేనా, మీకు ఎన్ని ఫొటోస్ అయితే కావాలో అన్ని ఫొటోస్ అయితే మీరైతే రీప్లేస్ అయితే చేసుకోండి. ఇంకోటి కూడా చెప్పాలి, ఈ గ్రాఫిక్స్ మీకు నచ్చకపోతే ఇందులో క్లిప్ గ్రాఫిక్స్ నేను కొన్ని యూజ్ చేసిన కాబట్టి ఆ గ్రాఫిక్స్ మీకు నచ్చకపోతే మీరు వేరే గ్రాఫిక్స్ అయినా చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక ఫోటో మీద అటాచ్ చేసుకోండి. ఇక్కడ మనకు క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏదైనా డౌన్లోడ్ చేసుకునే ఉంటే ఆ గ్రాఫిక్స్ అనేది యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మీకైతే తెలిసిందని అనుకుంటా. ఇంకోటి లాస్ట్లో మీరైతే ఒక టెంప్లెట్ వీడియో కూడా యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు టోటల్ యాడ్ అయిపోయిన తర్వాత పైన షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. మీకు నచ్చిన క్వాలిటీలో వీడియో అనేది సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకైతే తెలిసిందని అనుకుంటున్నా, నేను కొంచెం ఫాస్ట్గానే చెప్పాను. ఓకే, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. ఎండ్ వరకు ఎవరైతే చూశారో వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.